హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆనందహేళ నవల చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు మనము మిగతా కథలోకి వెళ్ళిపోదాం. నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథను ఫాలో అవుదాం. రచించిన వారు గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు. చదువుతున్నది కరుణ సిరిమణి. ఆమెను చూడగానే ఆడ బుద్ధ విగ్రహం అన్నాడు వెంకట్ చిన్నగా వాల్మీకి వినిపించేటట్లు. వాల్మీకి ఇష్ అన్నట్లు సైగ చేసి ఎస్ ప్లీజ్ కమిన్ మేడం అన్నాడు. ఆమె లోపలికి రావడంతో వెంకట్ లేచి ఆ సీటు ఆమెకు చూపిస్తూ నేను మళ్ళీ కలుస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు. వాల్మీకి ఆమెను కూర్చోమంటూ కుర్చీ చూపించాడు. కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత ఆమె సార్, నా ఉద్యోగం పోయింది. చాలా కష్టాల్లో ఉన్నాను. మీ కంపెనీలో జాబ్ దొరుకుతుందేమోనని ఆశతో వచ్చాను. ఇక్కడ ఏమైనా ఖాళీ ఉంటే నాకు జాబ్ ఇస్తారా? దీనంగా అడిగింది. తప్పకుండానండి, మీకు ఇవ్వకపోవడం ఏమిటి అంటూ అతడు టేబుల్ పైన ఉన్న బెల్ నొక్కాడు. ఒక టెండర్ రావడంతో సుధా మేడంని పిలు అన్నాడు. కొద్దిసేపటికి 20 ఏళ్ల అమ్మాయి సార్ పిలిచారట అంటూ వచ్చింది అక్కడికి. ఎస్, ఇదిగో వీరు సుజాత గారు. డిజైనింగ్ ఇంజనీర్గా వీరిని అపాయింట్ చేస్తున్నాను. వీరిని తీసుకెళ్ళి ఆ సెక్షన్లు అందరికీ పరిచయం చేయి అన్నాడు. ఆమె సరేనంటూ రండి మేడం అంది. ఇద్దరు వెళ్ళబోతుండగా వాల్మీకి సుధా, సుజాత గారు నా గురువు వారి దగ్గరే నేను పని నేర్చుకున్నాను అన్నాడు. ఆ విధంగా ఆమెను గౌరవంగా చూడమని పరోక్షంగా ఆమెకు చెప్పాడు. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి ఆమె సుజాతను తీసుకుని వెళ్ళిపోయింది. అదే సమయంలో లోపలికి అడుగు పెడుతున్న వెంకట్ ఆ మాటలు వింటూనే ఓహో, ఆవిడ నీకు గురువా? కూర్చోబెట్టి పూజ కూడా చేయలేకపోయావా? ఒక్కరోజు నీతో మాట్లాడింది లేదు, ఒక్క గీత నేర్పింది లేదు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్లు అంతకంతా బదులు చెప్పక గురువట గురువు. ఏం నేర్చుకున్నావట ఆమె దగ్గర అన్నాడు నిరసనగా. ఎందుకు నేర్చుకోలేదు? కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వారితో ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను. ఇంటి ప్లాన్ డిజైనింగ్ ఎలా చేయకూడదో నేర్చుకున్నాను. మనం నేర్చుకోవడానికి ఇంతకంటే పెద్ద పాఠం ఏముంటుంది చెప్పు? మనం సిద్ధంగా ఉండాలే కానీ మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి నుంచి, ప్రతి సంఘటన నుంచి ఒక పాఠం నేర్చుకోవచ్చు. మరైతే ఇప్పుడు ఆమె డిజైన్ చేసిన ఇళ్ళే కడతావా అని అడిగాడు. అలా ఎందుకు కడతాను? ఇళ్ల ప్లాన్లు ఎలా గీయాలో ఆమె ఇక్కడ నేర్చుకుంటుంది అన్నాడు. బాబు, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి, నువ్వు చేసే ప్రతి పనికి ఒక్కో దానికి శతసహస్ర వందనాలు చేయవచ్చు అన్నాడు చేతులెత్తి దండం పెడుతూ. సర్లే రా కూర్చో, ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కంప్లీట్ చేద్దాం అంటూ పక్కనున్న పేపర్లు తీసి టేబుల్ పైన పరిచాడు. ఇద్దరు దాని గురించి కూలంకషంగా చర్చించాక వెంకట్ సాయంత్రం కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్ ముగిసి అందరూ వెళ్ళిపోతుండగా తలుపు దగ్గర చప్పుడు అవడంతో తలెత్తి చూసిన వాల్మీకి అక్కడ సుజాత కనబడింది. అతడు చిరునవ్వుతో రండి మేడం, ఎలా ఉంది మా ఆఫీస్? ఏదో కొత్తగా మొదలుపెట్టాను, మీకేమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు. ఆమె మౌనంగా లోపలికి వచ్చి అతనిని సమీపించి చటుక్కున వంగి అతని కాళ్లకు దండం పెట్టబోయింది. అతడు కంగారు పడిపోయి సీట్లోంచి లేస్తూ అయ్యో, అదేమిటమ్మా, మీరు పెద్దవారు, నా కాళ్లకు అంటూ 2 చేతులు జోడించాడు. ఆమె తల దించుకుని పమిట చెంగుతో కళ్ళద్దుకుంటూ గతంలో నేనేం చేశానో నాకు తెలుసు, మీకు తెలుసు. అదేమీ మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో మీరు నన్ను గురువంటూ గౌరవించారు. నా కళ్ళు తెరుచుకున్నాయి. మీరు చేసిన ఈ సాయానికి నేను జన్మంతా రుణపడి ఉంటానంది. చ, మీరు అదేమి మనసులో పెట్టుకోకండి. మనిషికి మనిషి అండగా ఉండకపోతే ఇంకెవరుంటారు? వెళ్ళిరండి అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమెలో గణనీయమైన మార్పు వచ్చింది. స్టాఫ్ అందరితోనూ
ఎంతో కలుపుగోలుగా ఉండేది. తను గీయాల్సిన ప్లాన్ గురించి ముందుగానే వాల్మీకితో చర్చించి, ఆ తర్వాత పర్ఫెక్ట్‌గా ప్లాన్ వేసేది. పని చేయడంలో ఎంత ఆనందం ఉందో, ఈ యువకుడు ఎంత గొప్పగా చేసి చూపిస్తున్నాడు. నేను గురువునేంటి, ఇతడే నా గురువు అని అనుకుంటూ మరింత అంకిత భావంతో పనిలో నిమగ్నమైపోయింది. ఒకరోజు ఒకతను వాల్మీకి ఆఫీస్‌కి వచ్చాడు. అతడు బక్కపలచగా ఉండి, దాదాపు 6.5 అడుగుల పొడుగుండి, గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేట్టుగా ఉన్నాడు. అతని ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా కనబడుతున్నాయి. అతడు వచ్చే టైంకి వాల్మీకి ఆఫీసులో లేడు. ఏం కావాలి అని అక్కడున్న ఆఫీస్ క్లర్క్ అడిగింది. వాల్మీకి గారు లేరా? అడిగాడు. ఆయన గొంతు ఎక్కడో పాతాళంలోంచి వస్తున్నట్లుగా ఉంది. ఆయన సైట్ మీదకెళ్లారు. రావడానికి సుమారు గంట 2 గంటలు పట్టవచ్చు. మీరు మళ్ళీ వస్తారా? పర్వాలేదమ్మా. ఆయన వచ్చేదాకా నేను ఇక్కడ వెయిట్ చేస్తా అని అక్కడే ఉన్న ఒక సోఫాలో కూర్చున్నాడు. ఎందుకు ఆయన సన్నని శరీరం స్వల్పంగా వణుకుతోంది. కొద్దిసేపయ్యాక కాసిన మంచినీళ్ళు ఇప్పిస్తారా అమ్మా అని అడిగాడు. ఆఫీస్ బాయ్తో నీళ్లు తెప్పించింది ఆమె. అవి తాగే నిస్త్రాణంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఆయన. దాదాపు గంటన్నర తర్వాత వచ్చాడు వాల్మీకి. వస్తూనే క్లర్క్ ఆయన గురించి చెప్పింది. అతడు ఒకసారి ఆయన వైపు తేరిపారా చూశాడు. ఆయన ముఖంలో దీనత్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న ఆయన నుదుట దిద్దిన విభూది రేఖలు చూస్తే చాలా నిష్ఠాగరిష్ఠునిలా అనిపించి, ఆయన నమస్కరిస్తూ, సార్ రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు. ఆయన లేచి నెమ్మదిగా అతని వెనకే క్యాబిన్లోకి నడిచాడు. తన టేబుల్ దగ్గర కాకుండా ఆ గది పక్కన ఉన్న చిన్న హాల్లోకి ఆయన తీసుకెళ్ళి ఒక టీపై దగ్గరున్న కుర్చీలో ఆయన కూర్చోమని చెప్పి తను ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఏదో చెప్పబోతుండగా ఒక్క క్షణం అంటూ ఆఫీస్ బాయ్ని పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు. సరే సార్ అంటూ అతడు వెళ్ళిపోయాడు. ఆయన వైపు తిరిగి, చెప్పండి సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, నాతో పనేంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయన ఏదో చెప్పేలోపు ఆఫీస్ బాయ్ వచ్చి ఆ టీపై మీద 2 ప్లేట్లు పెట్టి వాటిలో పక్కనే ఉన్న టిఫిన్ క్యారియర్లో ఉన్న అన్నాన్ని వడ్డించబోయాడు. అది చూసిన ఆయన, అబ్బే నాకు వద్దండి, నేను బయట ఎక్కడ ఏమీ తినను అన్నాడు. పోనీ ఈ పండ్లైనా తీసుకోండి అంటూ ఆయన ప్లేట్లో కొన్ని పండ్లు ఉంచాడు. వాల్మీకి భోజనం పూర్తయ్యేసరికి ఆయన పలహారం కూడా అయిపోయింది. ఇద్దరు ఆఫీస్ టేబుల్ దగ్గరకు వచ్చారు. కుర్చీలో కూర్చున్నాక, ఇప్పుడు చెప్పండి, మీ రాకకి కారణం అని అడిగాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నా పేరు చిదంబర శాస్త్రి. మా ఇల్లు సిటీ మధ్యలో ఒక చిన్న కాలనీలో ఉంది. ఆ కాలనీ పేరు మధురానగర్. దాని పేరు మాత్రమే మధురంగా ఉంటుంది, కానీ కాలనీ అంతా ఘోరమైన డ్రైనేజీ కంపు. నేను ఆ ఇల్లు కట్టి దాదాపు 30 సంవత్సరాలు దాటింది. అప్పుడు బాగానే ఉండేది. ప్రభుత్వం వారు 2-3 సంవత్సరాలకు ఒకసారి రోడ్డు వేయడం, కాంట్రాక్టర్లు కక్కుర్తి పుణ్యమాని అవి వేసిన కొద్ది రోజులకి చిన్న వాన పడగానే పైనున్న తారు కొట్టుకుపోవడం, దానిపైన మళ్ళీ కంకర వేసి తారు పోయడం, ఇలా చేయడంతో 20 ఏళ్ళు అయ్యేసరికి నా ఇల్లు రోడ్డు కన్నా దాదాపు 3 అడుగుల కిందికి దిగినట్లయింది. మామూలు రోజుల్లో కూడా డ్రైనేజీలు పొంగి ఆ అశుద్ధమంతా మా ఇంట్లోకే వస్తుంది. ఇక వర్షాకాలం సంగతి అడగనే అక్కర్లేదు. పూజా పునస్కారాలతో నిత్యం కళకళలాడే మా శ్రోత్రియ కుటుంబం పూర్తిగా అపవిత్రమైపోతుంది. రోజు రోజు ఒక గంట వండుకోవడానికి లేదు, తిండి తినటానికి లేదు. ఒక వంట వండుకోవడానికి లేదు, తిండి తినటానికి లేదు. పోనీ ఆ ఇల్లు అమ్మేద్దామంటే అది తప్ప ఇక ఏ ఆధారము లేని కటిక పేదరికం. ఇల్లుంటే ఏదో 4 పచ్చడి మెతుకులని తిందామంటే ఇప్పుడు ఆ సంతోషం కూడా దక్కడం లేదు. నువ్వు సారీ, మీరు తక్కువ ధరకే మంచి ఇల్లు కడుతున్నారని ఆ నోట ఈ నోట విని మీ దగ్గరికి వచ్చాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ ఇల్లు అమ్మమని సలహా ఇచ్చేవాళ్లే.
మా కాలనీలో ఒక రాజకీయ నాయకుడి దృష్టి నా ఇంటి మీద పడింది. దాంతో అతడు నన్నింకా ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నాడు. మీరు ఆ ఇల్లు కూలగొట్టి, అందులో సగం స్థలం తీసుకుని, మిగిలిన స్థలంలో 2 గదులైనా సరే, కాస్త మనుషులు ఉండేటట్లు కట్టించారంటే, నేను నా భార్య మీ పేరు చెప్పుకుని బ్రతుకుతాం. ఇంకా నాకు పెళ్లి కావాల్సిన కూతురుంది. ఆయన కథ విన్న అతనికి చాలా బాధ వేసింది. సరేనండి, రేపు ఉదయం వచ్చి నేను మీ ఇల్లు చూస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు. సరే బాబు, ఉంటా అంటూ ఒక నమస్కారం చేసి అడ్రస్ ఒక పేపర్ మీద రాసిచ్చి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రంతా చాలా రకాల మ్యాగజైన్లు తిరగేస్తూ దేశంలోని పెద్ద పెద్ద సివిల్ ఇంజనీర్లతో మాట్లాడుతూ తాను చేయాల్సిన పని కోసం ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు. మర్నాడు పాషాను పిలిచి తనకు కావలసిన పరికరాలు లిస్ట్ ఇచ్చి సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయమని చెప్పాడు. మధ్యాహ్న సమయానికి తన స్టాఫ్లో ముఖ్యమైన వాళ్ళని తీసుకుని వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. వాళ్ళు మొత్తం ఇల్లంతా పరీక్షించి ఆ కట్టడం ఎంతో నాణ్యమైనదని, కనీసం మరో 100 ఏళ్ల వరకు ఆ ఇంటికి ఏ ఢోకా లేదని తేల్చుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం సభ్యులను ముగ్గురిని కూర్చోబెట్టి తన ఆలోచనను వాళ్లకు వివరించాడు. అతడు చెప్పింది వినగానే ఆ వృద్ధ దంపతుల కళ్ళలో భయం కనిపించింది. అయితే అది వారి కూతురు మాత్రం వారికి ధైర్యం చెప్పింది. సార్, మీరు చెప్పిన ఈ హౌస్ లిఫ్టింగ్ గురించి నేను పేపర్లలో చూశాను. మీ మీద మాకు నమ్మకం ఉంది. నేను మాట్లాడి మా పేరెంట్స్ని ఒప్పిస్తాను అంది. ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో మాట్లాడింది. మొదట భయపడ్డా, తర్వాత వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు. ఆ ముసలైన, బాబు, మా అమ్మాయి అంతా చెప్పింది. ఇలా ఇల్లు పైకి లేపటం సాధ్యమేనా? దీనికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేదు అని అడిగాడు. ఖర్చు విషయం నాకు వదిలేయండి. ఈ కాలనీ మొత్తంలోకి అందమైన ఇంటిని మీకు నేను కానుకగా ఇస్తాను. నన్ను నమ్మండి అన్నాడు. 2 రోజుల్లో అతనికి సాయం చేయడానికి పంజాబ్లో ఉన్న ఒక ప్రముఖ హౌస్ లిఫ్టింగ్ కంపెనీకి ఫోన్ చేశాడు. వాళ్ళతో ఒక ఒప్పందానికి వచ్చాక ఆ సంస్థ కొంతమంది ఇంజనీర్లను పంపించింది. వాళ్ళు వచ్చాక హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియ ఎలా చేపట్టాలో కూలంకషంగా వాళ్లతో చర్చించాడు. ఈలోగా పాషా ద్వారా అందుకు కావలసిన మెటీరియల్ అంతా సమకూర్చుకున్నాడు. ముందుగా ఇంటికున్న ఎలక్ట్రిక్ కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు అన్నీ తొలగింపజేశాడు. పైప్ లైన్లన్నీ తీసేయించాడు. పని వాళ్ళని పెట్టి ఇంటి లోపల ఫ్లోరింగ్ అంతా తీసేయించాడు. ఆ తర్వాత ఇంటి లోపల, ఇంటి చుట్టూ పాత పునాదులు బయట పడే వరకు త్రవ్వించాడు. ఆ తర్వాత హైడ్రాలిక్ జాక్స్ తెప్పించి నిపుణులైన ఇంజనీర్ల సాయంతో ఆ పునాదుల కింద ఆ హైడ్రాలిక్ జాక్స్ బిగించాడు. వాటి సాయంతో ఎంతో జాగ్రత్తగా ఎంతో జాగ్రత్త తీసుకుని ఆ ఇంటిని అన్ని వైపుల నుంచి ఒకేసారి మెల్లిగా పైకి లేపడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా పాత ఇంటి లెవెల్ కన్నా దాదాపు 10 అడుగులు పైకి లేచింది. అప్పటికే వాల్మీకి చేపట్టిన ఈ కార్యక్రమం గురించి వాడవాడలా వింతగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని చూడటానికి ఊళ్ళోని జనం తండోపతండాలుగా రాసాగారు. ఇల్లు తాను అనుకున్న ఎత్తుకు లేశాక దాని క్రింద మళ్ళీ కొత్త పునాదులు నిర్మించి ఆ ఇంటిని నెమ్మదిగా కొత్త పునాదులపైన కూర్చోబెట్టారు. 20 రోజుల పాటు నిద్రాహారాలు మాని వాల్మీకి చేపట్టిన ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఇక ఆ పైన ఇంటి లోపల మట్టి నింపించి మార్బుల్ ఫ్లోరింగ్ వేయించాడు. ఆ తర్వాత ఇంతకు ముందున్న విధంగానే ఆ ఇంటికి ఎలక్ట్రిక్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇప్పించాడు. మొత్తం పని పూర్తయ్యేసరికి ఇల్లు దాదాపుగా రోడ్డు కన్నా 5 అడుగులు పైకి లేచింది. ఇంటి లోపల బయట కొత్త రంగులు వేయించి ఎంతో అధునాతనంగా ఉండేటట్లు తయారు చేసి ఆ కుటుంబానికి అప్పగించాడు. దానికోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా
వాల్మీకి తన జేబు నుంచే పెట్టాడు. తమ ఇల్లు ఇలా తయారవుతుందని చిదంబర శాస్త్రి కుటుంబం కలలో కూడా ఊహించలేదు. వారి ఆనందానికి అవధులు లేవు. రోడ్డుపై నిలబడి ఆ ఇంటిని చూస్తున్న వాల్మీకి కళ్ళలో కదలాడిన సంతృప్తి వారి ఆనందాన్ని మించిపోయింది. గృహప్రవేశానికి వాల్మీకి ఆఫీస్ స్టాఫ్ మొత్తాన్ని ఆహ్వానించారు ఆ దంపతులు. వాల్మీకి వీరాస్వామి పలుకుబడిని ఉపయోగించి ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రి పదవి పొందిన గవర్రాజు గారిని ఆ కార్యక్రమానికి వచ్చే ఏర్పాటు చేశాడు. మంత్రి గారు రాబోతున్న విషయం చివరి రోజు వరకు గోప్యంగా ఉంచాడు. ఆ రోజు ఆ కాలనీ అంతా కోలాహలంగా తయారైంది. కాలనీ నాయకులు బెంబేలెత్తిపోయారు. ఆ కాలనీలో నెలకొన్న దారుణ పరిస్థితులను చూసి ఆ మంత్రి వీరంగం చేశాడు. వారంలోగా ఆ కాలనీ బాగుపడకపోతే అందరినీ సస్పెండ్ చేస్తానని అధికారులను బెదిరించాడు. లోకల్ నాయకులందరికీ క్లాస్ పీకాడు. నయా పైసా లాభం ఆశించకుండా తన స్వంత ఖర్చుతో ఆ ఇంటి పనిని పూర్తి చేసిన వాల్మీకి పేరు ఒక్కసారిగా రాష్ట్రమంతా మారుమోగిపోయింది. దాంతో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు వాల్మీకి చుట్టూ తిరగసాగారు. కొందరైతే వసుధ బిల్డర్స్ కంపెనీతో ఇల్లు కట్టించుకోవడం ఒక ప్రెస్టేజ్గా భావించి అతడు ఒప్పుకునేదాకా తమ ఇంటి నిర్మాణాన్ని వాయిదా వేసుకోసాగారు. అదే సమయంలో అతడు నగరంలోని ఒక ప్రశాంతమైన ఒక కాలనీలో తన కోసం 500 గజాల స్థలం కొని ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. ఇల్లు దాదాపు పూర్తి కావచ్చింది. పొదరిల్లు లాంటి ఆ ఇంట్లోకి తాను తన జీవన సహచరితో కలిపి అడుగు పెట్టాలని ఆశించాడు. కానీ తనకు ఇల్లాలుగా రావాలని తను కోరుకునే అమృత మాత్రం తన కళ్ళ ముందే ఉన్న అందనంత దూరంలో ఉండిపోయింది. ఆమెను కలవడానికి అవకాశమే తనకి లేదు. ఏ పని లేకుండా తను వాళ్ళ ఇంటికి వెళితే ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఆమె తండ్రి ఏం పని మీద వచ్చావని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? కనీసం ఆమె వచ్చి తన కంపెనీలో చేరితేనైనా కాస్త మనసు విప్పి మాట్లాడే అవకాశం దొరికేది. కానీ తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని ఆమె ఇంట్లోనే ఉండిపోవడంతో తాను ఆ అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఆమెది చాలా పేద కుటుంబం అని తెలుసు. తమ ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మి తనని చదివిస్తున్నారని చెప్పింది ఒకసారి. ఇప్పుడు ఆ పొలము లేదు. ఆ ఇల్లు ఎలా గడుస్తుందో తెలియదు. తను సాయం చేస్తానంటే తీసుకుంటుందా? ఏ అధికారంతో తాను ఆమెకు సాయం చేయగలడు? తన జీవితంలోకి ఆమెను ఆహ్వానించడానికి తాను సిద్ధంగా ఉన్నాడు. ఆమె మనసులో తన గురించి ఏమనుకుంటుందో తనకు తెలిసేదెలా? కొన్ని రాత్రుల పాటు నిద్రకు దూరమై మదనపడి చివరికి ఏమైనా సరే ఆలస్యం చేయకుండా అమృతను తాను దక్కించుకోవాలనే స్థిర నిర్ణయానికి వచ్చి ఆమె ఇంటికి బయలుదేరాడు. అరగంటలో అతడు అమృత ముందున్నాడు. అతడిని చూడగానే అమృత చాలా ఆనందించింది. ఆమె తండ్రి అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఆయన లోపల గదిలో నిద్రపోతున్నాడు. ఏంటి, బిగ్ బిజినెస్ మ్యాన్ వాల్మీకి గారు ఏ పేదరాలి ఇంటికి దయచేశారు అంది. మీతో మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు అతడు. ఆమె అతనితో ఉండండి, 2 నిమిషాలు టీ తీసుకుని వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళబోయింది. అతడు ఆమె చేయి పట్టుకుని వారిస్తూ, ఇప్పుడు నేను వచ్చింది టీ కోసం కాదు, అమృతం కోసం అంటూ ఆమె భుజాలు పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చుని, నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నీవు లేకుండా నేను లేనని నాకు తెలిసి వచ్చింది. నీ మనసులో కూడా నేనున్నానని అనుకుంటున్నాను. నా జీవితంలోకి వస్తావా? నాతో కలిసి నడుస్తావా? ఆర్ద్రత నిండిన గొంతుతో అడిగాడతడు. ఒక్కసారిగా ఆమె కుర్చీలోంచి దిగి అతడి బాహువుల్లో వాలిపోతూ, ఈ మాట ఎప్పుడు చెప్తారా అని ఎంతకాలంగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఈడియట్, ఇంత ఆలస్యంగానా చెప్పేది అంది. అతడు ఆమెను ప్రియమారా కౌగిలించుకుని, ఈ క్షణంలో నా హృదయ పాత్ర ఆనందామృతంతో నిండిపోయింది అన్నాడు. నాకు అంతే అంది తమకంలో మునిగిపోతూ. అలా ఇద్దరు మైమరిచి ఏమాత్రం పట్టు సడలించినా ఎదుటివారు జారిపోతారేమోనన్నంతగా గాఢాలింగనంలో మునిగి ఈ లోకాన్నే మర్చిపోయారు. ఆ తర్వాత తేరుకుని ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. ఆమె అతని కౌగిలి నుంచి విడివడి
సిగ్గుల మొగ్గైపోతూ లోపలికెళ్ళింది. కొద్దిసేపటికి లోపల నిద్రపోతున్న తండ్రిని తీసుకువచ్చి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి అతన్ని పరిచయం చేసింది. అతడు ఆయనకు నమస్కారం చేసి, సార్, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయటం మీకు సమ్మతమేనా అని అడిగాడు. ఎప్పటికప్పుడు అతడి గురించిన వివరాలు తన కూతురు తనకు చెప్తుండడం మూలాన ఆయనకు వాల్మీకి గురించి పూర్తిగా తెలుసు. కూతురు పదే పదే అతని గురించి చెప్పటం వల్ల ఆమె అతన్ని ప్రేమిస్తుందని ఆయన గ్రహించాడు. తాను ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇంతకన్నా యోగ్యుడైన వరుడిని, అదే తన కూతురికి నచ్చిన వాడిని తన కూతురికి తీసుకురాలేనని అనుకున్న ఆయన అతని అభ్యర్థనని ఆనందంగా అంగీకరించాడు. మంచి ముహూర్తం చూసి తనే కబురు చేస్తానని చెప్పాడాయన. ఇద్దరు కలిసి ఆయనకు పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆ ప్రకటన చూడగానే మనోహర్ కళ్ళు విచ్చుకున్నాయి. అది ప్రభుత్వం ప్రకటించిన అతిపెద్ద కాంట్రాక్ట్. అదే గనక తను దక్కించుకుంటే పోయిన తన డబ్బుని, పరపతిని తిరిగి పొందవచ్చు. దాదాపు 1000 ఫ్లాట్లు గల అపార్ట్మెంట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రకటన అది. అది గనక తగిలితే తను ఒక్కసారిగా కోటీశ్వరుడైపోవడం ఖాయం. దేశంలోని పేరున్న సంస్థలెన్నో దీనికోసం టెండర్లు వేస్తాయి. దీన్ని ఎలాగైనా సాధించాలనుకుంటూ దానికి టెండర్ వేశాడు. వాల్మీకి వెంకట్లు లాభనష్టాలు, సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకుని టెండర్ వేశారు. చివరికి ఆ ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ వాల్మీకినే వరించడంతో అతడు ఫీల్డ్లోని మిగిలిన బిల్డర్స్ ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. నాణ్యమైన పనితనంతో పని మొదలుపెట్టాడు. భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగిపోసాగాయి. మరోసారి అతడి పేరు దేశమంతటా మారుమ్రోగిపోయింది. విజయలక్ష్మితో పాటు ధనలక్ష్మి కూడా అతన్ని వరించింది. ఆ కాంట్రాక్ట్ వచ్చాక వెంకట్ వాల్మీకితో, నా డిగ్రీ అయిపోయింది, కానీ ఈ సీఏనే గట్టెక్కలేకపోతున్నాను. ఒక పక్కన మా నాన్న కూడా పెద్దవాడైపోయాడు. ఆయన స్థానంలో నిలబడి ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను ఊరికి వెళ్ళిపోయి మా నాన్నకి చేదోడు బాదోడుగా ఉండదలుచుకున్నాను. ఏమంటావు అని అడిగాడు. వాల్మీకి ఆ మాటలకు, నువ్వు నా కోరిక మీద సిటీకి వచ్చావు. నాకు అనుక్షణము తోడుగా నిలబడ్డావు. నీ తోడు నాకు ఎప్పటికీ అవసరమే, కానీ నాకన్నా నీ కుటుంబానికి నీ అవసరం ఉంది కాబట్టి వెళ్ళు అన్నాడు. థ్యాంక్ యూ, కానీ ఇప్పుడు నా అవసరం ఉన్నా నా ఫోన్కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వు చాలు, వచ్చి నీ ముందు వాళ్తాను అన్నాడు. అదే ఓకే, కానీ త్వరగా ఒక ఇంటివాడివైతే నాకు ఇంకా సంతోషం అన్నాడు. అతడు నవ్వేసి, నాకంటే ముందు లైన్లో నువ్వున్నావుగా, నువ్వు అమృతాధిపతి అయ్యాక నా సంగతి చూద్దాంలే అని వెళ్ళిపోయాడు. ప్రభుత్వ కాంట్రాక్ట్ తనకు దక్కకపోగా తన విరోధి వాల్మీకి దక్కడంతో మనోహర్ మానసికంగా తీవ్రంగా కృంగిపోసాగాడు. ఆ వాల్మీకి గాడు ఫీల్డ్లోకి దిగిన కొద్ది రోజుల్లోనే తన కంపెనీ మూతపడే దశకు వచ్చేసింది. తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తన గుప్పిట్లోకి లాక్కుని వాడు తనను నిర్వీర్యం చేసేశాడు. వాడు అంచెలంచెలుగా అందలమెక్కితే తను మాత్రం అంతకంతకు అధపాతాళానికి జారిపోయాడు. విజయ గర్వంతో విర్రవీగే ఈ వాల్మీకిని మానసికంగా సమాజంలో తలెత్తుకోలేనంతగా దెబ్బ కొట్టాలి. దానికి అతని వీక్ పాయింట్ ఏదో తను తెలుసుకుంటే చాలు. దాని మీద దెబ్బ కొట్టాలి. అతని వీక్నెస్ ఏమిటి అనుకుని అతడు ఎంక్వైరీ మొదలుపెట్టాడు. కొండంత అవ్వడం మొదలుపెట్టాడు. ఒక చిట్టెలుకైనా దొరకకపోతుందా అన్నది అతని ఆశ. అయితే ఆ చిట్టెలుక తనంతట తానే వచ్చి బోనులోకి వచ్చి పడుతుందని అతడు ఊహించలేదు. ఆ చిట్టెలుక పేరు జంగమ్మ. వాల్మీకి పుట్టు పూర్వోత్తరాలను తవ్వడం మొదలుపెట్టాడు. అతని కెరీర్ అంతా క్లీన్గానే కనిపించింది. ఇంకా తరచి చూడగా వీరాస్వామి అనే బిజినెస్ మ్యాగ్నెట్ సపోర్ట్ అతనికి ఉందని తెలిసింది. అతనికో కూతురుందని, వాల్మీకి వీరాస్వామి ఇంటికి వెళ్ళి ఆ పిల్లకు ట్యూషన్ చెప్పేవాడని తెలుసుకున్నాడు. కాలేజీలో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ అమ్మాయే కాకుండా ఇంకో బీదింటి పిల్ల కూడా అతనంటే చాలా ఇష్టపడేవారని, కాలేజీలో అతడు ఆ ఇద్దరితో చనువుగా మాట్లాడేవాడని తెలిసింది. ఆ పేదింటి అమ్మాయి పెద్దగా పనికిరాదని
ఆమెను వదిలేసి వీణ గురించి ఆరాలు తీశాడు. ఆమె ఎప్పుడు వాల్మీకి వెనకే తిరిగేదని తెలుసుకున్నాడు. అంటే వాళ్ళ మధ్య ఏదో ఉండే ఉంటుంది. ఆమెకు డైరీ రాసే అలవాటుందని తెలిసింది. కాబట్టి ఆ డైరీలో తనకు పనికి వచ్చే ఏదో ఒక రహస్యం తప్పకుండా ఉంటుందని, ఆ డైరీ గనక సంపాదిస్తే వాడిని ఒక ఆట ఆడించవచ్చునని అతడు నమ్మాడు. ఆ డైరీ సంపాదించడం ఎలా అనుకుంటూ ఏమైనా తీగ దొరుకుతుందేమోనని 2, 3 రోజులుగా వీరాస్వామి ఇంటి పరిసరాల్లో తచ్చాడసాగాడు. ఒకరోజు అతడు వీరాస్వామి ఇంటి దగ్గరలో ఒక పాన్ షాప్ దగ్గర నిలబడి ఉండగా ఆ ఇంట్లోంచి జంగమ్మ బయటకు వస్తూ కనిపించింది. ఆమెను పట్టుకుంటే వాల్మీకి చెందిన ఏదో ఒక రహస్యం తనకు తెలియకపోదని అనిపించి ఆమెనే గమనించసాగాడు. అయితే ఆశ్చర్యంగా ఆమె అతని వైపే నడిచి రాసాగింది. దగ్గర దాకా వచ్చాక, సారు, జర జల్దీ పోవాలా, నన్ను మా ఇంటి దాకా దింపరాదే అని అడిగింది. ఇంకోసారి అయితే అతను నాకేం పని లేదనుకున్నావా అని విదిల్చి కొట్టేవాడే. కానీ ఇప్పుడు తనకి ఆమెతో పని ఉండడం మూలాన ఎక్కడికెళ్ళాలమ్మా అని అడిగాడు. ఆమె చెప్పింది, అదొక స్లమ్ ఏరియా. నిజానికి అటువంటి ప్రదేశాలకి అతను ఎప్పుడూ వెళ్ళలేదు, వెళ్ళాడు కూడా. కానీ ఇప్పుడు తన అవసరం, అందుకే ఎక్కువ అన్నాడు. దోవలో చెప్పిందామె. తన మొగుడి ఆరోగ్యం బాగాలేదని, అందుకే తొందరగా వెళ్తున్నానని. అతడు ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడమే కాదు, ఆమె మొగుడిని ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళి డాక్టర్తో మాట్లాడి మంచి వైద్యం అందేటట్లు చేశాడు. దానికి ఆమె, నువ్వు దేవుడివి సారు అంటూ అతడి కాళ్ళ మీద పడిపోయింది. అతడు ఆమెను లేవనెత్తి, ఏమిటమ్మా ఇది, మనిషికి మనిషి సాయం చేసుకోవాలి, రేపు నాకేదైనా అవసరమైతే నువ్వు సాయం చేయవా అన్నాడు. మాలాంటోళ్ళు మీకేం సాయం చేస్తారు బాబు అంది. ఏమో, ఏం చెప్పగలం, ఎవరికి ఎప్పుడే అవసరం వస్తుందో అడిగితే సాయం చేయవా? ఎందుకు చెయ్యను సారు, మీకు సాయం చేయకపోతే పురుగులు బట్టి పోను అంది. ఊరికే అన్నాలే, సరే మీ ఆయన జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత అతడు మళ్ళీ వెళ్ళి ఆమెను కలిసి, మీ ఆయన ఎట్లా ఉన్నాడు అని అడిగాడు. ఆమె చాలా సంతోషపడిపోయి, దేవుళ్ళలాంటి నీలాంటోడు సాయం ఉండగా మాకేమైతే సారు, నా మగడు మంచిగా అయిండు, ఇప్పుడు కూలీకి కూడా పోతాండు అంది. సరే అమ్మా, ఉంటా అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో గమనిస్తూ ఒకరోజు ఆమె వెనకే మార్కెట్లోకి వెళ్ళి ఆమెకు ఎదురుగా వెళ్ళి ఆమెను చూడనట్లే వెళ్ళిపోతుంటే ఆమె పలకరించింది. సారు, బాగున్నారా అని. ఆమెను అప్పుడు చూసినట్లుగా చేసి విచారంగా మొహం పెట్టి, బాగానే ఉన్నాలే అన్నాడు. ఏమేం సారు గట్లున్నావు, ఏమైనా తక్లీఫ్ అయితే చెప్పు, నేనేమన్నా చేసేడుతుంటే చేస్తా అంది. అతడేమో చెప్పబోయినట్లు చేసి మళ్ళీ, వద్దులే నువ్వు చెయ్యవు అన్నాడు. గదేంది, నువ్వు అడుగుమాడు, నువ్వు అడుగుడు నీ చేయకపోవుడు పోవుడా, చెప్పేదేదో చెప్పు మరి అంది. అది ఇక్కడ చెప్పేది కాదు, కొద్దిగా పక్కకురా అన్నాడు. పదసారు అంటూ అతని వెనక ఆ మార్కెట్ వెనుకున్న ఖాళీ స్థలంలోకి నడిచింది. అక్కడికి వెళ్ళాక, మీ వీరాస్వామి సార్కి ఒక కూతురుంది కదూ అన్నాడు. ఆవు, మా చిన్నమ్మగారు, ఈయనమ్మ. అయితే ఏం పేరు మళ్ళీ అడిగాడు. ఈయనమ్మ, గదే ఈయన అంటారు అంది. ఓహో, వీణనా అనగానే అవునని తలూపింది. ఆమెకు చదువు చెప్పడానికి మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఒకడు ఆ ఇంటికి వచ్చేవాడు కదూ. ఆవు, చాలా మంచోడు, చాలా తెలివైనోడు. మీ అమ్మాయి గారికి అతనంటే చాలా ఇష్టమట కదా. అవు సారు, ఆ సారు రాని రోజు మా అమ్మాయి గారు ఏడుస్తూ పండుకునేది. ఆ సారు వచ్చాడంటే చాలు సంతోషంతో తెగ గంతులేసేది. అదెందుకో నాకు తెలియదు. అతడు, ఓహో, ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడిచే ఉంటుంది. తను కాలేజీలో విన్నది నిజమేనన్నమాట అనుకుంటూ, ఆ సంగతి నాకు తెలుసు, ఆ సార్ చెప్పే పాఠాలు ఒక్కసారి చదివితే ఎవరైనా ఇట్టే పరీక్ష పాస్ అవుతారు. అందుకే అతడు చెప్పేదంతా విని మీ అమ్మాయి గారు రాత్రి పడుకోబోయే ముందు ఒక పుస్తకంలో రాసుకుంటుందని అతనే నాకు చెప్పాడు. ఆ పాఠాలు ఆమె చాలా చక్కగా రాసేదట. ఆ పుస్తకాలే గనక ఉంటే నా కూతురు చాలా బాగా పరీక్షలు రాస్తుంది.
అవి అడిగితే నేను చదువుకోవాలి, ఇవ్వను అని మీ అమ్మాయి గారు అందట. పోనీ ఆ అబ్బాయిని అడుగుదామంటే వాడు ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాడు. మా అమ్మాయి ఏమో చాలా దిగులు పెట్టుకుంది. మీ అమ్మాయి గారికి తెలియకుండా నువ్వు గనక ఆ పుస్తకాలు తెచ్చావంటే మా అమ్మాయి అవన్నీ చదువుకుంటుంది, రాసుకుంటుంది. ఒక్క రోజులో తిరిగి మళ్ళీ తెచ్చి నీకిచ్చేస్తా. మళ్ళీ అవి తీసుకెళ్ళి నువ్వు అక్కడే పెట్టేయొచ్చు. తెచ్చిస్తావా? ఆమె ఆలోచనలో పడిపోయింది. ఎన్నో ఏళ్ల సంధి గా ఇంట్లో పని చేస్తా అన్నా. ఆ తండ్రి బిడ్డలు నన్ను పూరాగా నమ్మిండ్రు. గిప్పుడు గా ఇంట్లోళ్ళకి తెలవకుండా గీ పని చేస్తే గా తర్వాత ఏమైనా అవుతే తన నౌకరీకి ఏమైతుందో, ఏం చెయ్యాలా? అడిగేటోడు దేవుళ్ళలాంటోడు. ఇస్తే ఈయన బిడ్డ చక్కగా చదువుతుంది. ఇందులో చిన్నమ్మ గారికి వచ్చే నష్టం ఏముంటుంది? ఆమె ఆలోచనలు గ్రహించి నీకు ఇష్టం లేకుంటే వద్దులే, నా కూతురు ఫెయిల్ అవుతుంది, ఆ తర్వాత మూల కూర్చుని 4 రోజులు ఏడుస్తుంది అంతే కదా అన్నాడు. ఆ మాటలకు ఆమె చాలా బాధపడి తెస్తా సారు, తప్పక తెస్తా. రేపు చిన్నమ్మ కాలేజీకి పోయినాక తెస్తా. నువ్వు ఆ ఇంటి బయట ఉండు, తెచ్చిస్తా అంది. థ్యాంక్ యూ జంగమ్మ. నీ పేరు చెప్పుకొని మా అమ్మాయి బాగా పరీక్షలు రాస్తుంది. కానీ ఈ సంగతి మీ చిన్నమ్మ గారికి మాత్రం తెలియనీకు అన్నాడు. గట్లనే సారు, రేపు పొద్దుగల మా చిన్నమ్మగారు కాలేజీకి పోగానే ఆడికి రండ్రి అని చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు అన్నట్లుగానే 4 డైరీలు తెచ్చిచ్చింది. ఆ రాత్రి కూర్చుని మొత్తం అన్ని డైరీలు తిరిగేశాడు. చివరి డైరీలో ఆమె అతన్ని ప్రేమించటము, ప్రపోజ్ చేయటము, అది తప్పని అతన్ని బుద్ధి చెప్పటము అన్నీ చాలా వివరంగా రాసింది. ఒక్క క్షణం వాట్ ఏ క్లీన్ పర్సనాలిటీ అని వాల్మీకిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. కానీ మరుక్షణమే అతడు తన వ్యాపార విరోధి అన్న సంగతి గుర్తుకొచ్చి తదుపరి కార్యక్రమం గురించిన ఆలోచనలో పడ్డాడు. ఒక ఆదివారం పొద్దున్నే వీరాస్వామి సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ పేజీ తిప్పి 2వ పేజీలో ఉన్న వార్త చూసి ఉలిక్కిపడ్డాడు. అక్కడ పెద్ద పెద్ద అక్షరాలలో వ్యాపారస్తుడి కూతురితో నగర ప్రముఖ బిల్డర్ ప్రేమాయణం అని, లోపల ట్యూషన్ మాస్టర్గా బిల్డప్ ఇచ్చి వీరాస్వామి అనే వ్యాపారవేత్త కూతుర్ని ట్రాప్ చేసి వాల్మీకి అనే బిల్డర్ అంటూ ఏవేవో ఉన్నవి లేనివి చిలవలు పలవలుగా రాసి ఉంది అందులో. అందుకు రుజువుగా వీణ డైరీలోని కొన్ని పేజీల ఫోటోలు కూడా ఉన్నాయి. ఒక్కసారిగా ఆయన నవనాడులు కృంగిపోయినాయి. వీణ అంటూ ఆయన వేసిన కేకకు ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది. పైన రూమ్లో చదువుకుంటున్న ఆ అరుపు విని ఉలిక్కిపడి కిందికి పరిగెత్తుకొచ్చింది. క్రోధంతో ఊగిపోతున్న తండ్రిని చూసి ఏమైంది నాన్నా అని అడిగింది. ఏమిటిదంటూ అదే స్వరంతో గర్జిస్తూ పేపర్ని ఆమె ముఖం మీదకు విసిరి కొట్టాడు. అందులోని వార్త చూసి ఆమె స్థాణువైపోయింది. అందులో వాల్మీకి తనను ట్రాప్ చేసినట్లు అతి ఘోరంగా రాసి ఉండటం చూసి ఆమె కాళ్ళు చేతులు ఆడలేదు. ఇది నిజమేనా? వాడు వాడు ఇంత పని చేశాడా? గర్జించాడాయన. ఆమె ఏదో సర్ది చెప్పబోయింది. కానీ ఆయన ఆ మాటల్ని వినిపించుకోలేదు. నమ్మి నెత్తికెక్కించుకుంటే ఇంత మోసం చేస్తాడా? వాడంతు చూస్తా. ఈ సిటీలో వాడికి నీడ లేకుండా చేస్తా అంటూ చిందులు తొక్కాడు. అసలు ఆ వార్త ఎవరు వేయించారో, తన డైరీలోని పేజీలో పేపర్ వాళ్ళకి ఎలా చేరాయో ఆమెకు అర్థం కాలేదు. తన తండ్రి ఇప్పుడు మాస్టర్ మీద వెళ్తే ఎలా? తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మాస్టర్ క్షేమంగా ఉండాలి. ఏ తప్పు చేయని ఆయనకు శిక్ష పడకూడదు. ఇప్పుడు ఈ పెను ఉప్పెనను ఆపేదెలా? ఈ వార్త చూసిన మాస్టర్ ఏమనుకుంటాడు? తన కోరిక నెరవేరలేదని, తనే ఆ వార్త వేయించానని అపార్థం చేసుకుంటారేమో అని ఆందోళన పడిపోయింది. ఆమె చెప్పబోయే ఏ మాట ఆయన వినిపించుకోలేదు. అతన్ని రక్షించటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. వీరాస్వామి కన్నా ముందే ఆ వార్త చూసిన వాల్మీకి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతని ఆలోచనలు పరిపరి విధాలా పోయాయి. ఎవరు చేసి ఉంటారు ఈ పని? ఖచ్చితంగా వీణ అయితే కాదు. మరి ఆమె డైరీలు బయటకు ఎలా వెళ్ళాయి? పేపర్ వాళ్ళకి ఎలా చిక్కాయి? ఇది చూసి జనం ఏమనుకుంటారో, తర్వాత సంగతి వీరాస్వామి గారు ఏమనుకుంటారు? పాపం అభము శుభము తెలియని అమాయకురాలు వీణ ఎంత ఆందోళనకి గురై ఉంటుంది. ఆ కుటుంబానికి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చేదెలా? పోయిన పరువును తిరిగి నిలబెట్టేదెలా? ఇలా ఆలోచిస్తూనే అతడు వెంకట్కి ఫోన్ చేశాడు.
అరగంటలో వెంకట్ అక్కడికి వచ్చేశాడు. వస్తూనే, గురు, ఎవడీ పని చేసినవాడు, ఆ బద్మాష్ రక్తం కళ్ళ చూస్తా అంటూ ఆవేశపడిపోయాడు. వాల్మీకి అతడితో, ఇప్పుడు మనం ఆవేశపడి లాభం లేదు, దీనికి పరిష్కారం ఆలోచించాలన్నాడు. ఇలా చేయవలసిన అవసరం కేవలం నీ శత్రువులకో, వీరాస్వామి గారి శత్రువులకో ఉంటుంది. ఒకవేళ నీ శత్రువులైతే వాళ్ళెవరో కనుక్కోవాలి. నీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు ఈ సిటీలో చాలామంది ఉన్నారు. అందులో ఎవరై ఉంటారంటావు? మన ఫీల్డ్‌లోకి దిగాక తీవ్రంగా నష్టపోయిందెవరు? నాకు తెలిసి నా మీద ఇంత కక్ష పెంచుకున్నది, మన ఫీల్డ్‌లోకి వచ్చాక తన కంపెనీ మూతపడేంతగా నష్టపోయింది ఒక్కడే. అతడే మనోహర్. వాడా? వాడేనంటావా ఈ పని చేసింది? యెస్, నో డౌట్. వేరే ఎవ్వరికీ నాతో ప్రత్యక్ష సంబంధాలంటూ కూడా లేవు. ఇతనైతే నాకు తన కంపెనీలో జాబ్ ఆఫర్ ఇచ్చాడు. నేను కాదన్నాను. తర్వాత మనం రంగంలోకి దిగడంతో అతని కంపెనీ మూతపడే దశకు వెళ్ళిపోయింది. అక్కడ పని చేసిన ఉద్యోగులు నా దగ్గరకొస్తే నేను వారిని తీసుకున్నాను. దాంతో అతడు నాపై కోపం పెంచుకుని ఉంటాడు. కానీ నేనేది కావాలని చేయలేదు. నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను. అతని జోలికి వెళ్ళలేదు. అతను ఉద్యోగం నుంచి తీసేస్తే వాళ్ళు ఉద్యోగం కోసం నా దగ్గరకొచ్చారు. నేను మానవతా దృక్పథంతో తీసుకున్నానే తప్ప అతన్ని దెబ్బ కొట్టాలని మాత్రం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.